హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కట్ట చేపలు ఫ్రై అండి. ఎప్పుడు ఇగురు పులుసు మామూలుగా ఫ్రై కాకుండా ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుందని నాకు నిన్న చేసిన తర్వాతే తెలిసిందండి. నేను కొత్తగా ట్రై చేశాను, ఇలా ఎప్పుడు చేయలేదన్నమాట. అందుకని ఇలా ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఇది నేను అలా చేసినా చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా చేపల ఆవిడ చెప్పింది అనమాట, ఇలా చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందమ్మా అని చెప్పేసి అంటే నేను ట్రై చేశాను అనమాట. ఇది నీట్గా బాగు చేసి ఇచ్చిందండి. బాగు చేసి ఇచ్చిన తర్వాత ఇందులో నేను మళ్ళీ పసుపు వేసి నీట్గా కడుగుతున్నాను అనమాట. ఏమన్నా ఉంటే పోతుందని చెప్పి బాగా ఇలా 1-2 సార్లు కడిగేసుకున్న తర్వాత నీట్గా ఉంటాయండి. చిన్న చేపలు అన్నమాట ఇవి. చూడండి, పొట్ట కూడా బాగా మధ్యలోకి కట్ చేసింది. ఇప్పుడు దీనికి కారం, పసుపు, ఉప్పు, అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసి బాగా కలిపి ఒక్కొక్క చేపకి ఇలా పట్టించాలి. పొట్టలో దగ్గర చూడండి, ఇది ఓపెన్గా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్గా ఉంచేసామన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా పట్టించుకోవాలి. ఏం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ చికెన్ 65 టైప్ అన్నమాట. నేను ఇలా చేస్తే చాలా ఇష్టంగా తిన్నారు ఇంట్లో. బాగుందంట, ఎప్పుడు ఇలాగే చెయ్యాలని అంటున్నారనమాట. అలాగే ఈ చేపల్లోని ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. కంటి చూపుకి, హెయిర్ గ్రోత్కి కూడా మంచిదంట. చర్మానికి కూడా చాలా మంచిదండి చేపలు అనేది. అలాగే కట్ట చేపలు అయితే ఇంకా బలం అంట. కట్ట చేపల పులుసు, ఇగురు అన్నీ నేను ముందు ఛానల్ విపిజే కిచెన్ ఛానల్ ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టానండి. ఆ ఛానల్ పోవడం వల్ల మళ్ళీ నేను కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. కానీ ఈ ఫిష్ మాత్రం ఈ ఫ్రై మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం అనేది. మామూలుగా ఇగురు పులుసు ఫ్రై అలా చేశాను, కానీ ఇలా అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా అన్ని చేపలను ఒక్కొక్కటిగా ఇలా మొత్తం పట్టించేసి ఒక గంట సేపు పక్కన పెట్టేశానండి. దీనికి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది కదా. చిన్న చేపలు కాబట్టి పర్వాలేదండి, బాగానే త్వరగానే పట్టేసింది. ఇలా పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక గంట తర్వాత కళాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నమాట. చాలా సింపుల్గా అయిపోయిందండి. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఎప్పుడు ఇలాగే చేయమని చెప్తున్నారు అనమాట, అంత నచ్చింది వాళ్ళకి. చూడండి, ఇలా ఒక సైడ్ తిరిగేసిన తర్వాత మళ్ళీ ఒకవైపు ఇలా కాలిన తర్వాత ఇంకొక వైపు ఇలా తిరిగేయాలి. చూడండి, రెడీ అయిపోయింది. అలాగే మిగతాయి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతాయి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కంటికి చాలా మంచిదండి కట్ట చేపలు అనేది. ఫిష్ అనేది ఏదైనా కూడా మనకి హెల్త్కి మంచిదని అంటారు. అలాగే అన్నిటికన్నా బాగా ఆరోగ్యకరమైంది మెత్తళ్ళు ఒకటి, ఇదొకటి అనమాట. ఇలా వేయించేసుకున్న తర్వాత ఫిష్ని ఇందులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. అంతేని ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. నిమ్మరసం పైన పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఏదో చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలా ఎవరికైనా ఉపయోగపడదంటే షేర్ చేయండి. మీరు అలా చేస్తారు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.